హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కోవలెంట్ బాండ్ గురించి తెలుసుకుందాం. కోవలెంట్ బాండ్ అనేది టూ నాన్ మెటల్స్కి మధ్య ఫామ్ అవుతుంది. అంటే ఒక నాన్ మెటల్ ఇంకొక నాన్ మెటల్కి మధ్య కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ అయానిక్ బాండ్ అనేది ఒక మెటల్ నాన్ మెటల్కి మధ్య ఫామ్ అవుతుంది. అయానిక్ బాండ్లో ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, బట్ కోవలెంట్ బాండ్లో ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది ఉంటుంది. సో ఈ కోవలెంట్ బాండ్ని మాలిక్యులర్ బాండ్ అంటాము. కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి H2 మాలిక్యూల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ హైడ్రోజన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంది, ఈ హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ హైడ్రోజన్కి స్టెబిలిటీ రావడానికి, అంటే నోబుల్ గ్యాస్ స్టెబిలిటీ రావడానికి, హీలియం స్టెబిలిటీ రావడానికి హైడ్రోజన్కి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి, ఈ హైడ్రోజన్ కూడా ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. సో ఇప్పుడు ఈ టూ హైడ్రోజన్స్ మ్యూచువల్గా ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటాయి. సో ఇలా మ్యూచువల్గా ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటే ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, ఈ హైడ్రోజన్ దగ్గర కూడా 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఇది డూప్లెక్స్ స్ట్రక్చర్ వచ్చింది, దీనికి డూప్లెక్స్ స్ట్రక్చర్ వచ్చింది. సో రెండు స్టేబుల్ అయ్యాయి. సో కాబట్టి రెండింటికి మధ్య 1 బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బాండ్ వచ్చేసి కోవలెంట్ బాండ్. సో 1 బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్ అనేది 2 నాన్ మెటల్స్కి మధ్య ఫామ్ అవుతుంది. అలానే కోవలెంట్ బాండ్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్కి మధ్య ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏది అయానిక్ ఏది కోవలెంట్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 1.8 కన్నా ఎక్కువ ఉంటే అది అయానిక్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 1.8 కన్నా తక్కువగా ఉంటే అది కోవలెంట్ బాండ్. ఎలక్ట్రోనెగటివిటీ అనేది బాండెడ్ మాలిక్యూల్ ప్రాపర్టీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే బాండెడ్ ఎలక్ట్రాన్స్ యొక్క అట్రాక్షన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాము. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్ని క్లాసిఫై చేశాడు బేస్డ్ ఆన్ పొలారిటీ, నెంబర్ ఆఫ్ షేడెడ్ ఎలక్ట్రాన్స్, టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ని బట్టి. సో ఇప్పుడు పొలారిటీని బేస్ చేసుకొని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు, అంటే పోలార్, నాన్ పోలార్ అని. పొలారిటీ అనేది ఎలక్ట్రోనెగటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు పోలార్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 0.4 కన్నా ఎక్కువగా ఉంటే అది పోలార్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 0.4 కన్నా తక్కువగా ఉంటే అది నాన్ పోలార్ అవుతుంది. సో నాన్ పోలార్లో చార్జెస్ అనేవి సెపరేట్ కావు, ఇక్కడ పోలార్లో చార్జెస్ అనేవి సెపరేట్ అవుతాయి. ఎలా? పార్షియల్గా పాజిటివ్, పార్షియల్గా నెగిటివ్. నెంబర్ ఆఫ్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ని బట్టి కోవలెంట్ బాండ్ని సింగిల్ బాండెడ్, డబుల్ బాండెడ్ అండ్ ట్రిపుల్ బాండెడ్గా డివైడ్ చేశారు. సింగిల్ బాండెడ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. డబుల్ బాండెడ్ అంటే 4 ఎలక్ట్రాన్స్. ట్రిపుల్ బాండెడ్ అంటే 6 ఎలక్ట్రాన్స్, అంటే 1 బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దెన్ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ని బట్టి సిగ్మా బాండెడ్ అండ్ పై బాండెడ్గా డివైడ్ చేశారు. సో సిగ్మా బాండ్ అంటే హెడ్ అండ్ ఓవర్లాపింగ్, పై బాండ్ అంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. ఇప్పుడు పోలార్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటే పోలార్ అంటే 2 పోల్స్ అనేవి జనరేట్ అయితే అది పోలార్, పోల్స్ అనేవి జనరేట్ కాకపోతే అది నాన్ పోలార్. పోలార్, నాన్ పోలార్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని బట్టి పోలార్, నాన్ పోలార్ అని చూస్తాము. పోలార్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 0.4 కన్నా ఎక్కువ ఉంటే అది పోలార్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 0.4 కన్నా తక్కువగా ఉంటే అది నాన్ పోలార్ అవుతుంది. సో ఇప్పుడు హెచ్ఎఫ్ని తీసుకుందాము. సో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత? 2.2. ఫ్లోరిన్ వచ్చేసి 4, డిఫరెన్స్ ఎంత? 1.8. సో 0.4 కన్నా ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇది పోలార్, అంటే 2 పోల్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఆ పోల్స్ కూడా పార్షియల్లీ పాజిటివ్, పార్షియల్లీ నెగిటివ్గా ఉంటాయి, బట్ కంప్లీట్ కాదు. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంది? ఫ్లోరిన్కి ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇది ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది. సో కాబట్టి ఫ్లోరిన్ పైన పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో హైడ్రోజన్ పైన పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో కాబట్టి హెచ్ఎఫ్ అనేది పోలార్. దెన్ వాటర్లో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత? 2.2. ఆక్సిజన్ వచ్చేసి 3.4, డిఫరెన్స్ వచ్చేసి 1.24, అంటే 0.4 కన్నా ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇది పోలార్. హెచ్సిఎల్ అనేది పోలారా, నాన్ పోలారా? హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.2, క్లోరిన్ వచ్చేసి 3.16, డిఫరెన్స్ ఇస్ 0.96. సో 0.4 కన్నా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇది పోలార్. దెన్ వచ్చేసి CH4లో కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.5, హైడ్రోజన్ వచ్చేసి 2.2, డిఫరెన్స్ ఇస్ 0.35, అంటే 0.4 కన్నా తక్కువగా ఉంది. సో కాబట్టి ఇది నాన్ పోలార్. నెక్స్ట్ వచ్చేసి N2 చూద్దాము. ఇవి సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. సేమ్ టైప్ ఆఫ్ ఉంటే అది
ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ ఉండదు. సో కాబట్టి ఇది నాన్ పోలార్ అవుతుంది. సో ఇప్పుడు బాండ్ని చూద్దాము, ఎన్ని బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయో. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ 2, 5. ఇప్పుడు ఇది ఆక్టేట్ రావడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా కావాలి. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ని ఈ నైట్రోజన్ నుంచి తీసుకుంటుంది, ఈ నైట్రోజన్ నుంచి మ్యూచువల్గా షేర్ చేసుకుంటాయి. సో కాబట్టి ఈ నైట్రోజను 3 ఎలక్ట్రాన్స్ని ఈ నైట్రోజన్తో షేర్ చేసుకుంటుంది, ఈ నైట్రోజన్ కూడా 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. సో అంటే ఈ రెండింటికి మధ్య మ్యూచువల్ షేరింగ్ అనేది ఉంది. సో కాబట్టి నైట్రోజన్కి ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఈ నైట్రోజన్ దగ్గర చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ నైట్రోజన్ కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. అంటే ఇది ఆక్టేట్ కంప్లీట్ చేసింది, ఇది కూడా ఆక్టేట్ కంప్లీట్ చేసింది. సో ఎన్ని బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి? 1, 2, 3 బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 1 బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నైట్రోజన్కి మధ్య 3 బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా. ఒకటి వచ్చేసి సిగ్మా బాండ్, రిమైనింగ్ 2 వచ్చేసి పై బాండ్స్ అవుతాయి. 1 ఉంటే సిగ్మా బాండ్, 1 కన్నా ఎక్కువ ఉంటే అవి పై బాండ్స్ అవుతాయి.